హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్కి సంబంధించి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక చిన్న ట్రిక్ గురించి వాటి వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వాట్సాప్ యూజ్ చేసే వారికి ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. సో వీలైనంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే నేను తీసుకొచ్చిన ఆ ట్రిక్ ఏంటి అంటే, నార్మల్గా మీరు వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, చాలామంది నెంబర్స్కి మీరు ఒకే మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలి, కానీ వాళ్ళ నెంబర్ అనేది మీ మొబైల్లో సేవ్ చేసుకోకూడదని అనుకుంటూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో మనకు చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. సో అవైతే మనకు ప్రాపర్గా వర్క్ అవ్వవు. కానీ నేను ఈరోజు ఒక అప్లికేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో మీరు కనుక ఎమర్జెన్సీగా ఎవరికైనా సరే మెసేజ్ చేయాలి వాట్సాప్లో అనుకుంటే, ఖచ్చితంగా మీ మొబైల్లో ఈ అప్లికేషన్ని ఎప్పుడూ ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోండి. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి క్లిక్ టు చాట్ WA. సో లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది. సో ముందుగా అయితే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే దీనికి సంబంధించి చాలా ఫేక్ అప్లికేషన్స్ మనకు ప్లే స్టోర్లో లభిస్తాయి. ముందుగా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ మీకు కీప్యాడ్ కనిపిస్తుంది కదా, అంటే ఆ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు +91. మీరు ఒకవేళ ఇండియా నెంబర్కి కనుక పంపించాలనుకుంటే ఇక్కడ నుంచి ఇండియా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ కంట్రీస్ ఉంటే అదర్ కంట్రీస్ యొక్క కోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాను. ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు నేమ్ టైప్ చేయమంటుంది. ఏదో ఒకటి నేమ్ అనేది మీరు ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ మనకు సేవ్ నెంబర్ ఫర్ లేటర్ యూస్, తర్వాత ఓపెన్ చాట్ విత్ మెసేజ్ అని ఉంటుంది. సో ఆ రెండింటిని మీరు చెక్ మార్క్ ఇచ్చేయాలి. చెక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ రాయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ టోటల్గా ఇక్కడ టైప్ చేసేసి ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు, వెంటనే మనకు వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత మీరు మెసేజ్ సెండ్ చేసి సో ఇలా సెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్ అనేది సేవ్ చేయలేదు, అట్లా అని మనం తర్వాత దీన్ని కాంటాక్ట్ లిస్ట్ నుంచి డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మనం మన వాట్సాప్ నుంచే ఆ మెసేజ్ని, అంటే ఆ నెంబర్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎమర్జెన్సీ టైంలో ఈ అప్లికేషన్ వాట్సాప్ యూజ్ చేసి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే దీని గురించి ఒక చిన్న వీడియో చేస్తే మీకు యూజ్ అవుతుందని నేను దీన్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే వాట్సాప్కి సంబంధించిన ఈ చిన్న ట్రిక్ చాలా మందికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడీ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.